మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యానంపేట్ గ్రామంలో పెద్దమ్మ తల్లి 4వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్న ఆయన ఈ ఆలయం అన్ని వర్గాల ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన మహిళలను ప్రత్యేకంగా అభినందించిన ఎంపీ ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో గుడి కట్టాలని, ఆలయాన్ని కట్టాలని కమిటీగా ఏర్పడి దాన్ని పూర్తి చేయడమే కాకుండా 4వ సంవత్సరం ఆలయ ఇనాగరేషన్ పురస్కరించుకొని ఇవాళ కళ్యాణం చేసినటువంటి ఆలయ కమిటీకి మీకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ రెడ్డి గారు, మహేష్ గారు, సురేష్ గారు, పద్మారావు గారు, రవి, సాయి, రాజేష్, పాండు, రాజన్న, సురేష్, అశోక్ అంటే రాశియమని చెప్పారు. యమనంపేట ఆలయ నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మీకు మా ఆడబిడ్డలు బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి, అమ్మా మమ్మల్ని మాత్రమే కాదు మా ప్రాంత ప్రజలకి చల్లగా చూడమని చెప్పి మొక్కులు అర్పించిన మా యమనంపేట ఆడబిడ్డలకు కూడా శుభాకాంక్షలు. ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నప్పుడు చుట్టాలు పక్కా ఇంత వస్తారు కాబట్టి ఇతర గ్రామాల నుంచి వాళ్ళకు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా చెప్పిండు. మాకు ఏ విఘ్నాలు లేకుండా సాఫీగా ఇది ఒక కులానికి సంబంధించింది మాత్రమే కాదు, అమ్మవారి ఆలయ నిర్మాణంలో అమ్మవారి భక్తులందరూ కూడా భాగం పంచుకున్నామని చెప్పిండు. ఇవాళ ఇలాంటి ఆలయాలకి డెవలప్ చేయాలని చెప్పి చాలా మంది ముందుకొస్తారు. అందులో రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, ఇవాళ మేడ్చల్ జిల్లా కాబట్టి మీకేం కొలువ ఉండదు. రాబోయే కాలంలో మరింత గొప్పగా అభివృద్ధి జరిగి ఈ ఆలయం రోడ్డు మీద ఉంది కాబట్టి వేలాది భక్తులకి మొక్కులు చెల్లించుకునేటువంటి అమ్మవారికి కావాలని, దానికోసం మీ కమిటీ మరింత కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాలాంటి వాళ్ళని కూడా మీకు ఎల్లవేళ ఉంటామని చెప్పి తెలియజేస్తూ అమ్మవారి పూజలు మాకు ప్రసాదింపజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. మాతాకి జై.